హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు hethu ఛానల్. ఇవాళ వీడియోలో మీకు బ్యూటిఫుల్ శారీ కుచ్చు మేకింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, దీనికోసం ఇలాంటి ఫ్లవర్ బీడ్స్ అయితే తీసుకోవాలి. స్మాల్ సైజ్ రౌండ్ బీడ్స్, మీడియం సైజ్ రౌండ్ బీడ్స్, ముందుగా ఫస్ట్ నీడిల్తో మనం క్లాత్కి ఇలా అడ్జస్ట్ చేసుకొని సిల్క్ థ్రెడ్ 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. తీసుకొని లెంత్ 2.5 ఇంచ్ ఇలా నీట్గా సిల్క్ థ్రెడ్ అనేవి పక్కకు పోకుండా హోల్డ్ చేసుకొని చేతిలో టూ స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని కుచ్చు ఎంత లెంత్ ఉందో అంతవరకు పెట్టుకొని ఒక 3 టైమ్స్ సిల్క్ థ్రెడ్ అనేది లూజ్ రాకుండా ఇలా చుట్టుకోవాలి 3 టైమ్స్. చుట్టిన తర్వాత సెంటర్ పాయింట్లో మిడిల్కి వచ్చేలాగా ఇలా కిందకి దింపాలన్నమాట. ఇలా కిందకి దింపి ఈ మీడియం సైజ్ రౌండ్ బీడ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా నీడిల్కి ఇన్సర్ట్ చేసి కరెక్ట్గా అది మూవ్ అవ్వకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా పైన నుండి కిందకి మళ్ళీ ఒకసారి ఇలా బీడ్ లాక్ చేశాను నేను. ఇప్పుడు ఈ బీడ్ కవర్ కాకుండా ఈ సిల్క్ థ్రెడ్స్తో కవర్ చేసుకోవాలి నీట్గా. కవర్ చేసుకుంటూ టైట్గా పట్టుకొని మళ్ళీ 3 టైమ్స్ రౌండ్స్ ఇలా చుట్టుకుంటూ టైట్గా పట్టుకోవాలి. లూజ్ వదిలితే సిల్క్ థ్రెడ్స్ అనేవి పక్కకు వస్తాయి. మళ్ళీ మిడిల్లో నుండి కిందకి చూడండి ఇలా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని సేమ్ ప్రాసెస్ మనం రెండైనా స్టిచ్ చేసుకొని కుచ్చు కట్టుకోవచ్చు, లేదంటే 3 అయినా కట్టుకోవచ్చు. ఏదైనా బాగుంటుంది చూడటానికి. మళ్ళీ సేమ్ అంతే, బీడ్ లాక్ చేసుకొని బీడ్ అనేది కనిపించకుండా సిల్క్ థ్రెడ్స్ ఇలా కవర్ చేసుకొని టైట్గా చేతిలో హోల్డ్ చేసుకొని సిల్క్ థ్రెడ్స్ పక్కకు రాకుండా మళ్ళీ ఒక 3 టైమ్స్ ఇలా చుట్టుకోవాలి. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మిడిల్లో నుండి కిందకి లూస్ అనేది లేకుండా టైట్గా లాగండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంకొక బీడ్ లాక్ చేసుకొని బీడ్ లాక్ చేసుకోవడం వల్ల బీడ్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. మనకి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, సిల్క్ థ్రెడ్స్ కవర్ చేసుకొని నీట్గా బీడ్ అనేది కనిపించకుండా టైట్గా చేతిలో పట్టుకొని ఇలా 3 రౌండ్స్ అయితే సరిపోతుంది. ఇలా చుట్టుకొని మిడిల్లో నుండి కిందకి
ఇప్పుడు లెంత్ అయితే 2.5 ఇంచ్ అయితే సరిపోతుంది మనకి. దీనికి బేబీ కుచ్చు అయితేనే చూడటానికి బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను 1/2 ఇంచ్ పెట్టాను. దీనికి విడ్త్ 1 ఇంచ్ గ్యాప్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ది 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఉంది. సెకండ్ అయితే 1 ఇంచ్ పెట్టాను గ్యాప్. మీకు ఏది ఎలా నచ్చితే అలా స్టిచ్ చేయండి. నేను 2 చూపిస్తున్నాను వీడియోలో మీకు. ఇప్పుడు ఇవి 2 బీ షేప్ వచ్చింది చూడండి. ఇవి 2 కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని ఈ రెండింటిని ఇలా కలిపి జరీ థ్రెడ్తో ఒక 3-4 టైమ్స్ ఇలా జరీ థ్రెడ్తో చుట్టండి. చుట్టి మిడిల్లో నుండి మళ్ళీ కిందకి సెంటర్ పాయింట్ నుంచి ఇలా కిందకి తీసుకోండి. మళ్ళీ ఇంకొకసారి పైన నుంచి సెంటర్ పాయింట్ నుండి కిందికి. ఇప్పుడు ఫ్లవర్ బీడ్ తీసుకుని స్మాల్ సైజ్ బీడ్ ఫ్లవర్ లైక్ సరిపోయేవి తీసుకోవాలి. ఇలా లేదంటే మనకి మ్యాచింగ్ కలర్స్ కూడా దొరుకుతాయి. అలాంటి స్మాల్ బీడ్స్ అవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇలా కిందికి స్టిచ్ చేసుకొని మళ్ళీ ఒక 3-4-5 రౌండ్స్ ఇలా చుట్టుకొని నీట్గా బీడ్ అనేది మూవ్ అవ్వకుండా మిడిల్ నుంచి కిందికి ఇలా స్టిచ్ చేసుకోవాలంతే. ఇప్పుడు థ్రెడ్స్ అన్నీ ఒకే లెవెల్కి ఈక్వల్గా కట్ చేసుకుంటే కుచ్చు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.